పునమి, నువ్వు గారెలు చేస్తావా, బూరెలు చేస్తావా? నువ్వేం చేస్తున్నా సరే నేను సహాయంగా ఉంటాను. పునమి, జాబిలి చూస్తుంది, కొంచెం లవ్ చేస్తున్నట్టు నటించు. నువ్వేం చేస్తున్నా నేను నీకు సహాయంగా ఉంటాను. సరే వకీల్ సాబ్, ఫస్ట్ పిండి రుబ్బాలి, పదండి. సరే పునమి. కలిపితే ఉన్నది మనతో పదమేమున్నది పాడుతూ పాడుతూ పని చేస్తుంటే కొలిపేమున్నది ఇద్దరం ఒకటైతే కలిపితే ఎదురేమున్నది మనకు పదమేమున్నది ఊపులు తిరిగి వయ్యారంగా ఊపుతూ విసరుతూ కూడేస్తుంటే ఊపులు తిరిగి వయ్యారంగా ఊపుతూ విసరుతూ కూడేస్తుంటే ఈ గాతులు కళ్ళని మోపుతుంటే నా మనసు కళ్ళు మంటున్నది మనసు కళ్ళు మంటున్నది. వీళ్ళిద్దరిని చూస్తుంటే ప్రేమలో పడి మునిగి తేలేలా ఉన్నారు. నా మనసులో మాట బయట పెట్టకపోతే నాకే ప్రాబ్లం అయ్యేలా ఉంది. అలా అని నా ప్రేమని తెలియజేయడం నాన్నకి తెలియకూడదు. పునమి, ఇంకా చాలు పునమి. పునమి, నేను ప్రేమగా నటించమంటే జీవించేస్తున్నావు. మనం ఇలా ఉండడం చూసి జాబిల్లి రగిలిపోతుంది. మనం ఇలానే కంటిన్యూ చేస్తే జాబిల్లి తన ప్రేమ గురించి చెప్పడానికి మరి ఎంతో కాలం పట్టదు పునమి. థ్యాంక్స్ పునమి. నా ప్రేమ సక్సెస్ అయితే మాత్రం ఆ క్రెడిట్ మొత్తం నీకే ఇస్తాను. నా ప్రేమ సక్సెస్ అయ్యే వరకు మనం ఇలానే లవర్స్ లాగే నటిద్దాం పునమి. అయినా నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడు క్యారెక్టర్లోనే ఉంటావు. థ్యాంక్ యూ పునమి. థ్యాంక్ యూ సో మచ్ పునమి. సరే పునమి, నువ్వు పిండి రుబ్బేసిన తర్వాత నీకేమైనా అవసరం ఉంటే చెప్పు, నేను వస్తాను. సరే. నేను నటించలేక జీవిస్తున్నాను వకీల్ సాబ్. మీరు అన్నట్టు నేను క్యారెక్టర్లోనే ఉన్నాను. ఎందుకంటే నా క్యారెక్టర్ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. నాకెదురైన ఈ అనుభవం ఏ అమ్మాయికి ఎదురవకూడదు స్వామి. ఆ బాధ అంతా ఇంత ఉండదు. మన మయూక నిజమైన జాబిల్లి కాదని తెలిసేలోపు ఆ పున్నమిని ఇంటి నుంచి బయటికి పంపించేయాలి. నారాయణమ్మని లేపయ్యాలి.
నారాయణమ్మని లేపేస్తే పున్నమి గురించి నిజం తెలిసే అవకాశం ఉండదు. అందుకే నేను ఒక ఐడియా ఆలోచించాను వైదిక. పున్నమిని ఇంటి నుండి బయటికి పంపిస్తే ఎలాగోలా మళ్ళీ పిలిపించుకుంటారు. అదే జైలుకు పంపించామనుకో, జైలు నుండి తిరిగొచ్చినా ఇంటికి పిలుచుకునే ధైర్యం చేయరు. ఐడియా బాగుంది, కానీ ఎలా అగ్నిదేవ్? ఇలా అన్నదానానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చూసుకోమని పున్నమికి అప్పగించారు. సో వంట పనులన్నీ పున్నమే చూసుకుంటుంది కాబట్టి ఈ విషయాన్ని పున్నమి వండే వంటల్లో కలపమంటే అన్నదానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ప్రాణం పోతుంది. అవన్నీ పున్నమి అకౌంట్లో పడిపోతాయి. రాజ్మహల్కి జాబిల్లి రావడం ఇష్టం లేకే ఇలా చేసిందని గొడవ చేద్దాం. పోలీసుల్ని పిలిపిద్దాం, వెంటనే అరెస్ట్ చేయిద్దాం. అరెస్ట్ చేయడం ఏమాత్రం ఆలస్యమైనా పున్నమిది మనం చేసిన పని అని గుర్తుపట్టేస్తుంది. అంతేకాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి మనిషి నేను అరేంజ్ చేసిన మనుషులే కాబట్టి వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తారు. అంటే విషం కలుపుతున్న విషయం వాళ్ళకు కూడా తెలుసా అగ్నిదేవ్? తెలియదు. అది ఒక రకంగా మనకి ప్లస్ పాయింటే వైదిక. వాళ్ళు పోతే వాళ్ళ భూముల్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఈ మధ్య నీ బుర్ర బుల్లెట్ కంటే స్పీడ్గా ఉంటుంది అగ్నిదేవ్. థ్యాంక్ యూ వైదిక. సాల్ట్ ఎక్కడ పెట్టాను? పద వైదిక. పున్నమి, ఈ దెబ్బతో నీ పీడ విరగడైపోతుంది. జాబిల్లి, రా తల్లి, రా. రామ్మా, ఇలా వచ్చి కూర్చో. కూర్చో. ఇంతకు ముందు చెప్పినట్టుగా
నా మనవరాలు మా వంశ వారసురాలు చిన్నప్పుడు తప్పిపోయి ఇన్నేళ్లకి మా ఇంటికొచ్చిన సందర్భంగా సంబరాలు చేసుకోవాలనుకున్నాం. కానీ మా ఇంట్లో ఉన్న ఇంకో మనవరాలు మయూఖ మంచాన పట్టం వల్ల సంబరాలు చేసుకోలేకపోతున్నాం. సంబరాల సంగతి పక్కన పెడితే మా వారసురాలు చేతుల మీదుగా దాన ధర్మాలు చేద్దామని నిర్ణయించాము. మన ప్లాన్ వర్కౌట్ అయింది వైదిక. మీ కష్టాలు నాతో చెప్పుకోండి. దాన్ని బట్టి ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. దండాలమ్మా, హ్మ్. నా కూతురు 10 తర్వాత 2 సంవత్సరాలు కాలేజీకి పోయింది. తర్వాత చదివించడానికి డబ్బులు లేవమ్మా. డాక్టర్ చదివిద్దామనుకుంటున్నాం. మీరే డబ్బులు సాయం చేయాలమ్మా. ఇక నుండి మీ కూతుర్ని నాన్ చదివిస్తాను. చదువు కోసం మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా రాజ్మహల్ మీకోసం ఉందని మర్చిపోకండి. పున్నమి, 1,00,000 రూపాయలు వాళ్ళకివ్వు. జాబిలమ్మ, వీళ్ళెవరో ఏంటో మనకి తెలీదు. వీళ్ళ కష్టం నిజమో కాదో కూడా మనకి తెలీదు. ఏం తెలియకుండా లక్షలంటే కరెక్ట్ కాదమ్మా. అలాని సహాయం చెయ్యొద్దు అనట్లేదు. వాళ్ళ వివరాలు రాసుకుందాం, విచారిద్దాం. నిజంగా వాళ్ళ సమస్య నిజమైతే తప్పకుండా సాయం చేద్దాం. లేదంటే మనం మోసపోవాల్సి వస్తుంది. పున్నమి, పేదవాళ్ళు అబద్ధం చెప్పరు. నువ్వు అనవసరంగా జోక్యం చేసుకోకు. నీ హద్దులు తెలుసుకొని ప్రవర్తిస్తే నీకు మంచిది, నాకు మంచిది. నేనింటికొచ్చిన శుభ సందర్భంగా నానమ్మ తృప్తి కోసం చేస్తున్న ఈ దాన ధర్మాల్ని నీ కుసంస్కారంతో పాడుసేమాకు. నీకిష్టం లేకపోతే చెప్పు, ఆపేద్దాం. అంతేకాని ఇలా అడ్డుపడకు. పున్నమి చెప్పిన దాంట్లో తప్పే ఉంది జాబిలి. సాయం అనేది గుడ్డిగా చేయాల్సింది కాదు. నీ మంచితనాన్ని, మానవత్వాన్ని ఆసరాగా తీసుకొని నిన్ను మోసం చేయొచ్చు కదా. ఒక్కసారి ఆలోచించు. చూడు పృథ్వీ, ఎవరి దగ్గర నాకు సలహాలు తీసుకునే అవసరమూ లేదు, ఇష్టం కూడా లేదు. పున్నమి, ఊరి జనానికి సాయం చేద్దామని పిలిచాము. వాళ్ల ముందు మనం ఇలా మాట్లాడుకోవడం వాళ్ళని అవమానించినట్టుంటుంది. మనకేదంత మంచిది కూడా కాదు. అది కాదు నానమ్మా, వాళ్ళు. నువ్వు వెళ్ళి డబ్బులివ్వు. నేనిస్తానులే నానమ్మా. ఇదిగోండి, మీ అమ్మాయిని బాగా చదివించిందే. కష్టాల్లో ఉన్న మమ్మల్ని ఆదుకున్న దేవతవమ్మా నువ్వు. దండాలమ్మా, నా భార్యకు గుండె ఆపరేషన్ చేయించాలమ్మా. ఎంత ఖర్చు అవుతుందో తెలియదమ్మా. మీ భార్యకి గుండె ఆపరేషన్ నేను చేపిస్తాను. అంతవరకు మీ ధైర్యం కోసం ఈ డబ్బు ఉంచండి. చాలా దండాలమ్మా. మీరు ఎల్లకాలం చల్లగా ఉండాలమ్మా.
దండాలమ్మ గారు, ఇది నా కూతురు. నమస్కారం అండి. మొన్ననే మంచి సంబంధం వస్తే పెళ్లి కుదుర్చుకున్నామమ్మా. కట్న కానుకలు వద్దన్నారు గాని ఘనంగా పెళ్లి చేసివ్వమన్నారు. డబ్బే కాదు, పుట్టింటి వాళ్ళు ఇచ్చేవన్నీ మేమిస్తాం. ఇక నుండి ఊళ్ళో జరిగే ప్రతి అమ్మాయి పెళ్లి పుట్టింటే సారే రాజమహల్ నుండే వస్తుంది. ఇదిగోండి, ఈ డబ్బు తీసుకునెళ్ళి మీ కూతురు పెళ్లి ఘనంగా జరిపించండి. ఆ, ఆ, ఆ. జాబిలమ్మ, మీరు చాలా తొందరపడుతున్నారు. నన్నెవరూ మోసం చేయలేరు పున్నమి. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. దండాలమ్మా, నమస్కారం. నేను సొంతంగా గుడి కట్టిస్తున్నానమ్మా. అలాగా, మంచిది. జాబిలమ్మ, ఇతను చెప్పేవన్నీ అబద్ధాలు. నా సై పట్టుకుని నన్నే ఆపుతావా నిన్ను? జాబిల్లి! పున్నమి ఆపడం కరెక్ట్ కాకపోవచ్చు, కానీ పున్నమి చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. పున్నమి సాయం చేయొద్దు అనట్లేదు, వాస్తవాలు తెలుసుకొని చేయమంటోంది. పున్నమి కూడా నీలాగే నా మనవరాలు. అనవసరంగా పున్నమి మీద చేయి చేసుకొని తప్పు చేశావు. పున్నమిని అవమానించావు. క్షమాపణలు చెప్పు. అయ్యో నానమ్మ, పర్లేదు నానమ్మ, వదిలేయండి. పున్నమి, నువ్వు ఆగమ్మా. జాబిల్లి, నువ్వు క్షమాపణలు చెప్పు. చెప్పు. నన్ను క్షమించు. మన మయూక జీవించేస్తుంది నటించమంటే. అవును, మన కూతురు కదా. వకీల్ సాబ్, నేనేమైనా తప్పు చేశానా? లేదు పున్నమి, అదే పున్నమి, నువ్వేం జరిగిన దానికి బాధపడకు. జాబిలికి ఇవన్నీ కొత్త కదా, అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు నువ్వు తొందరపడకపోవడం మంచిది. జాబిల్లి, ఏం చేస్తున్నావమ్మా? జాబిల్లి, నేను చెప్పేది ఒకసారి వినమ్మా. నాకు విలువలేని ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే పోతాను. అయ్యో జాబిల్లి, నేను చెప్పేది వినమ్మా. అందరి ముందు నిన్ను కొట్టబోవడం తప్పే. నన్ను క్షమించు. క్షమించమ్మా. కానీ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానని మాత్రం అనుకు జాబిల్లి. నువ్వు వెళ్ళిపోతే మేమేమైపోతామో ఒక్కసారి ఆలోచించు. నా గురించి కాకపోయినా మీ నాన్న గురించి ఒక్కసారి ఆలోచించమ్మా. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసినా దొరికిపోతాను. కొంచెం తగ్గితే బెటర్. లేదు నానమ్మ, నేను గూడెంలోనే ఆనందంగా ఉన్నాను. నాకు ఇక్కడేం బాలేదు. నేను వెళ్ళిపోతాను నానమ్మ. వారసురాలు నేనైతే